ఈ దేశానికి సేవ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని అన్నిటికీ ఈరోజు మనం జయంతి రోజు స్మరించుకోవడం అనేది ఒకటి మంచి సాంప్రదాయం. అదేవిధంగా నేను ప్రతి అంబేద్కర్ జయంతి ఇక్కడ రావడం జరిగింది. ఈసారి మున్సిపల్ కమిషనర్ గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. పోయినసారి కంటే ఈసారి కొంచెం జనాలు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఇది ఇంకా కూడా పెంచాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేయబట్టి ఎంతోమంది ఉద్యోగాలు రావడం జరిగింది, నిరుపేదలకు ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణం లెక్క ఇవాళ ఇక్కడ జరుపుకోవాలి. ఎందుకంటే వారు రాజ్యాంగం రాసించినటువంటి వారి ద్వారానే ఇవాళ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళ పిల్లలు చదువుకుని ముందుకు ఎదగడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది మన కొడుకపట్నంలో. పోయినసారి కంటే ఈసారి బాగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్కు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే విధంగా ముందు కూడా ఇంకా భారీ ఎత్తున ఏర్పాటు చేసి, అదే బలిజరాజరెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చూసుకున్నారు. పోయిన సంవత్సరం నుండి ఇక్కడ వారు ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది వక్తలు స్టేజీ మీద చాలా మాట్లాడతారు. ఇంతకుముందు మన స్థానిక శాసనసభ్యులు గారు రాజ్యాంగం గురించి, వాటి విలువల గురించి, ఎవరి పోస్టులు ఏంది, ఎవరి పోస్టుల ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడడం జరిగింది. మీరు వాస్తవంగా కరెక్ట్ మాట్లాడితే అందరూ తెలుసుకోవాలి. కానీ మీరు రాజ్యాంగంలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఒక బీసీ అనేటువంటి మున్సిపల్ కమిషనర్ మీద మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మున్సిపల్ కమిషనర్ను ముందట అందరినీ కింద కూర్చుండబెడుతుండని మాట్లాడడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం? మీరందరూ ఇప్పుడు ఉన్నారు. మనం రాజ్యాంగంలో మాట్లాడింది ఒక అధికారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఎంఆర్ఓ గారు పాపం కొంచెం లేట్ వచ్చారు. లేట్ వస్తే బయట ఎండలు నిలబడమన్నాడు. ఏ విధంగా అండి అధికారులను మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది? మీరు రాజ్యాంగం గురించి అంత నీతులు రాజేష్ గురించి చెప్పడం జరిగింది. రాజేష్ మేము 1 year లోపల నువ్వు ఈ కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక అధికారులను మనము ప్రతిసారి గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎవరమైనా కావచ్చు. ఇలా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నేను ఈ అంబేద్కర్ విగ్రహం